మా మామగారికి మా అత్తగారి బేజ తినడం చాలా ఇష్టం. మామగారికి అత్తగారి బేజ తినడం చాలా ఇష్టం. నా బేజ అయితే ఉండేనా ఇప్పుడు? కాదు, పాపం ఆవిడ బేజ ఆవిడ వదిలేయండి. నేను మీకు బయట నుంచి తీసుకొచ్చి వండి పెడతాను. తీసుకొచ్చి వండాను. ఓకే. ఎందుకు తెలుసా? నన్ను వేసాం కాబట్టి. కాదు, మళ్ళీ చేసాయి. మీరు చేశారా? అవును కదా. కానీ నేను కిచెన్ వదిలేదు. ఎప్పుడు వస్తుందా? నేను సమీరాన్ని కిచెన్ నుంచి తరిమేసే రోజు ఎప్పుడు వస్తుంది? అన్ని మీరే చేస్తారు. ఎందుకంటే మీరు బొమ్మరిల్లు అమ్మగారి, బొమ్మరిల్లు అత్తగారి, బొమ్మరిల్లు అత్తగారు. నా కూతురు కోసం స్పెషల్. దౌర్జన్యం చేసి ఎవరినమ్మా గెస్ట్ అంటున్నావు? నువ్వు నిన్నదాకా మొన్న వచ్చావు. నేను 25 years నుంచి కూర్చున్నాను ఇక్కడ. ప్రాబ్లమే ప్రాబ్లం. నేను ఇంకా పుట్టలేదు. పుట్టకుండానే మాట్లాడుతున్నావా నువ్వు? ఆటలో ఉందా? ఆటలో అంత యంగా. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్. అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్గా ఉన్నాను. అండ్ అల్హమ్దులిల్లా ఇంట్లో కూడా అందరు బాగున్నారు. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడే నమాజ్ చదివి లేసాను. మీ అందరి కోసం ప్రే చేశాను అండ్ హోప్ మీ అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు సడన్గా వ్లాగ్ స్టార్ట్ చేశాను. మేఘన ఇంటికి వస్తుందన్నమాట. సో ఇక్కడ తనకి మా సొసైటీలో పూజ ఉంది. సో ఆ పూజకు వస్తుంది. బికాస్ టుడే ఇస్ ద లాస్ట్ ఫ్రైడే. అంటే లాస్ట్ శ్రావణ శుక్రవారం లాస్ట్ ఫ్రైడే. ఈసారి 5 ఫ్రైడేస్ వచ్చాయి. సో ఏదో పూజకు వస్తుంటే ఇక్కడ ఇంటికి వచ్చి వెళ్తానంది. సో ఇంకా మా హడావిడి మాదంతా మా గోళ ఎలా ఉంటుందో మీ అందరికి చూపిద్దామనే ఉద్దేశంతో వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఎండ్ వరకు వ్లాగ్ చూడండి, మా అల్లరి చూడండి. ఓకే, అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఏం చేస్తున్నారు? ఇవాళ నేను ఏమేమి ఉండానో చూపిస్తాను. మెత్తటి అన్నం. ఎందుకంటే నాకు హ్యాండ్కి పళ్ళు లేవు. సో మెత్తటి అన్నం. ఓకే. ఆ తర్వాత వెజిటేరియన్స్ క్షమించండి, ఎందుకంటే నేను చూపించబోతున్నాను నాన్ వెజ్ కూడా. ఓకే. బేజా కర్రీ. ఓకే. ఎందుకంటే మా మామగారికి మా అత్తగారి బేజ తినడం చాలా ఇష్టం. మామగారికి అత్తగారి బేజ తినడం చాలా ఇష్టం. నా బేజ అయితే ఉండేనా ఇప్పుడు? కాదు, పాపం ఆవిడ బేజ ఆవిడ వదిలేయండి. నేను మీకు బయట నుంచి తీసుకొచ్చి వండి పెడతాను. తీసుకొచ్చి వండాను. ఓకే. ఓకే, సారీ పప్ప. ఆ తర్వాత ఇది నేను నిన్న చేసిన గోంగూర పప్పు. అదే నీకు తెలియదు, నేను అది అడుగు. నువ్వు చేస్తే నీకు పేర్లు తెలియవు. తెలుగులో తెలియదు, అందుకే భాజన్ హిందీలో చెప్తాను. ఓకే, కానీ చూస్తా ఇంకేమేమి చెప్తావు. హలో, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, కట్ చేయొద్దు. వెరీ ఇంపార్టెంట్. హలో, హౌ బిజీ ఉందా? వెరీ ఇంపార్టెంట్. సరే, అదైందా? ఇందులో అన్ని నేను ఉండలేదండి. ఎందుకంటే ఇది మా పుప్పు, అంటే అత్తగారి సైడ్ పుప్పు. పుప్పు కాదు, సారీ, చాచి. చాచి చేసింది. టేస్ట్ చేసా మీరా, నీకు నచ్చుతుందని చెప్పి మరి మా అత్తగారు వెళ్తే పంపించాను. ఓకే. ఇది నేను నిన్న చేసుకున్న అన్నం కొంచెం మిగిలిపోయింది, పక్కన పెట్టేద్దాం. అది ఇంకా చూసుకోకుండా మర్చిపోయి ఫ్రెష్ చేసుకున్నాం. ఇది మళ్ళీ నిన్నటి అన్నం. మేమేంటంటే వేస్ట్ చేయము, నిన్నవన్నీ అట్లా పెట్టుకొని ఇవాళ తింటాం. ఎందుకంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్, ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఓకే. ఇక్కడ మీరు ఇప్పుడు కొంచెం క్లోజ్అప్ రండి. ఇప్పుడు ఈ గిన్నె ఎలా ఉంది? చల్లగా ఉందా? ఇట్లా చల్లగా ఉన్న గిన్నెలన్నీ తిన్నట్టు అనమాట. ఓకే, ఇంక్లూడింగ్ దిస్ చల్ల గిన్నె. ఓకే. ఓకే. సో ఈ చల్ల గిన్నెలు ఏముంది అనుకుంటున్నారు? టటా, నిన్న నేను చేసిన గుడ్డు కూర. ఒకే ఒక గుడ్డు మిగిలింది, అది ఎందుకు వేస్ట్ చేయడం అని పెట్టుకున్నాం. టటా, ఇది నా ఫేవరెట్. మరి ఇది నేను చేయలేదండి, ఇది మా అత్తగారు చేశారు. ఎందుకంటే నేను ఆల్రెడీ నా మెయిన్ ఛానల్లో వీడియో చేశాను, కీమా శాండ్విచ్ అని చెప్పి. అందులో క్లియర్ గా చెప్పా, కీమా నాకు చేయడం రాదు, మా అత్తగారు చేశారు అని. అందుకే ఈ ఒక్కటి మాత్రం ఒప్పుకుంటున్నావు. ఒప్పుకోవడం ఏంటి, నాకు అర్థం కాదు. నెక్స్ట్, ఇది ఫ్రెష్ వేడి పప్పు. మీకు గిన్నె టచ్ చేస్తే అర్థమవుద్ది, కానీ మీరు టచ్ చేయలేరు కాబట్టి వదిలేయండి, నేను టచ్ చేసి చెప్తున్నా. ఇదేమనుకుంటున్నారు? మళ్ళీ సారీ వెజిటేరియన్స్, ఇది మటన్. ముక్కలు కనిపించట్లేదు ఎందుకంటే లోపల స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఏమనుకుంటున్నారు?
గెస్ చేయండి. కార్న్. కార్న్ మసాలా వేసి పెట్టినాం. ఎందుకు తెలుసా? నిన్న వేసాం కాబట్టి. కాదు, మళ్ళీ చేసాయి. మీరు చేశారా? అవును, నేను కదా. సరే, ఓకే. మార్నింగ్ మళ్ళీ అడిగారు, మంచిగా చేశారు అనుకున్నావా? ఇదేం తెలుసా? పాలక్ అండ్ చుక్కు కూర. చుక్కు కాదు, नो क्या बोले ना सुबह? पालक सोया. सोया चुक्का बोले सुबह में? नहीं, पालक सोया में क्या बोले ना? सोया इट्स स्मेल देखो कितना अच्छा आ रहा है. इट्स गुड फॉर हेल्थ. बात कर लिया ना. అర్థమైందా? ఇది నేను చేయలే, మా అత్తగారు చేశారు. అబ్బో అబ్బో అబ్బో. మిగతా అన్ని నువ్వు చేశానంటావు. అన్ని ఏంటి, కొన్నే. ఇది చపాతి. మా ఇంటికి పాపం ఒక కుక్క లేడీ వస్తారు, ఆవిడ వచ్చి ఉట్టి చపాతి చేసి వెళ్ళిపోయారు పాపం ఇవాళ. ఎందుకంటే అన్ని నేను పొద్దున్న లేచి వండేసాను కాబట్టి. ఇది వేడి వేడి అన్నం నేను కడిగి పెడితే మా వాళ్ళు ఆన్ చేసేసుకున్నారు. అది ఇప్పుడు భోజనం చేయనిస్తారా? చేయనా వద్దా? ఇప్పుడు నిజం చెప్పు. భోజనం చేయడానికి కూర్చుంటున్నా. చెయ్యి, కానీ నిజం చెప్పు. దేని గురించి, దేనికి సంబంధించి నిజం? ఎవరు వండారు అన్ని? నేను కదా. కాదా? లేదు. మరెవరు? మీరు రండి, ఫస్ట్ మీరు చెప్పండి నిజాలు. అవసరం లేదు, వాళ్ళందరూ తెలుసు కదా ఎవరు వండారు అని. కేకి అది ఉంటది కదా, నేరాలు ఘోరాలు. నేరాలు ఘోరాలు. అమ్మో, నిజం చెప్పండి. ఏదో చేస్తుంది మా సమీర ఓ పక్కన. మా పర్సనల్ నడుస్తుంటాయి. చెప్పండి, నిజం చెప్పండి. నేను పొద్దు నుంచి చాలా రిలాక్స్డ్ గా ఉన్నానండి. అసలు పడుకొని లేసాను. పొద్దు నుంచి రిలాక్స్ లేరు పాపం. మా అత్తగారు బ్యాక్ టు బ్యాక్ పనులు చేస్తూనే ఉన్నారు. ఏం పని చేస్తున్నారంటే ఫేస్ ప్యాక్ రాసుకుంటున్నారు, ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఆ తర్వాత ఇంకేం చేశారు చెప్పు. కమ్మలు పెట్టుకున్నారు, ముక్కు పుడక పెట్టుకున్నారు. ఇంకేం చేశారు చెప్పు. ఇంకా ఇప్పుడే వచ్చా ఇక్కడ కిచెన్ లోకి. చుక్క కూర నిన్నటిది అదే వస్తుంటది అప్పుడప్పుడు. అలా అజ్జల వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటా. సమీర కరెక్ట్ చేశారు, వంటారు మీరు కూడా. పొద్దున పాపం దోశలు వేసి ఇచ్చారు మా అత్తగారు ఇవాళ. అప్పుడు ఎందుకంటే అప్పటికి నేను వండి అలసిపోయాను కాబట్టి రిలాక్స్ కరో సమీర. అసలే నువ్వు బాలింతరాలివి, నువ్వు రిలాక్స్ అవ్వాలి, మరి ఇంత కష్టపడద్దు. చెప్తే వినవు, జావు జావు అని ఫోర్స్ చేస్తే అలా నూకితే. కానీ నేను కిచెన్ వదిలేదు. అలా రోజు ఎప్పుడు వస్తుందా? నేను సమీరాన్ని కిచెన్ నుంచి తరిమేసే రోజు ఎప్పుడు వస్తుంది? ఇవాళ చేశారు కదా, మళ్ళీ ఏంటి ఎప్పుడు వచ్చారు? చూడండి, అసలు అన్ని రివర్స్ గా మాట్లాడుతుంది అనమాట. తను వస్తే నేను పంపిస్తా, అన్ని రివర్స్. మీరు తను చెప్పేదంతా తన ప్లేస్ లో నేను, నా ప్లేస్ లో తన్ని ఊహించుకోండి అంతే. వాళ్ళకి తెలుసులే నువ్వు అంటే నేను చేశాను అంటున్నారా? మరి మీరు అలా ఊహించుకోమంటున్నారు. అదొకటే నువ్వు చెప్పింది కూడా నేనే చేశాను, అది కూడా నేనే చేశాను, అన్ని నేనే చేశాను. అన్ని మీరే చేస్తారు. ఎందుకంటే మీరు బొమ్మరిలు అమ్మగారివి, బొమ్మరిలు అత్తగారివి, బొమ్మరిలు అత్తగారు, అన్ని మీరే చేస్తారు. ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది. బికాస్ మీరు పెట్టి పెట్టి పట్టుకోమని చెప్పి చూపిస్తుంది. అన్ని మీరే చేశారు, అన్ని మీరే చేస్తున్నారు. బికాస్ మీరు బొమ్మరిల్లు అత్తగారిని కాబట్టి అంతే. ఇదిగో నేను బొమ్మరిల్లు అసలు నిక్కల్ని చుట్టేసుకున్నాను కాబట్టి అనవసరం వచ్చాను కదా కిచెన్ లోకి. నేను ఇప్పుడు ఈ 7 minutes వచ్చేసింది. నేను యాక్చువల్ గా ఏదో వండుతున్నా మేఘనా కోసం, అది చూపిద్దామని వచ్చాను. ఆ లోపు తను అన్నం వేసుకుంటుంది కదా, పలకరిద్దాము ఒకసారి. తప్పైపోయింది, పలకరిచ్చాను. ఇంత లెక్చర్ ఇచ్చింది నాకు ఇప్పుడు. ఇంకా మాట్లాడు, క్యారీ ఆన్. ఎనీవేస్, క్యారీ ఆన్ సమీర. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. టేక్ కేర్. అల్లా హాఫిజ్. అల్లా హాఫిజ్. అయితే ఇక్కడ నేను ప్రాన్స్ తెప్పించాను, ఇవి వండాలి. ఇంకా మటన్ తీసి పెట్టాను. సారీ గైస్, అంత పచ్చిగా ఉంది, అలాగే చూపించాను. ఐ హ్యావ్ టు గెట్ ఇట్ రెడీ. ఇంకా మేఘన మాత్రం ఈరోజు నాన్ వెజ్ తిందు, అసలు భోజనం చేయదు, టీ కాఫీ ఏమి తాగదు, ఏమీ తినదు. ఈరోజు ఫాస్టింగ్ తను. కానీ ఎందుకు తను వస్తుంది కదా, తినకుండా వెళ్తుంది. సరే, రాజేష్ నేను నా రూమ్లోకి వెళ్ళి మాట్లాడతా, నవ్విస్తుంది నన్ను, బ్లాగ్ చేయనివ్వట్లేదు. వచ్చేసా, ఇక్కడికి వస్తుంది. అమ్మో రాకు నువ్వు ఇక్కడికి. అదే వస్తున్నా. వద్దు.
సరే నేను రాజేష్ కోసం కొంచెం సపరేట్గా ఏదైనా చేసి టిఫిన్ కట్టిద్దాము, మేఘన తీసుకెళ్తుందని వండుతున్నాను అనమాట. తను తినదు, సో షీస్ ఫాస్టింగ్ కాబట్టి తను నాన్ వెజ్ అవన్నీ ఏమీ తినదు, అసలు ఏమి తినదు, నాన్ వెజ్ కాదు కదా, ఏమీ తినదు అనమాట. సో రాజేష్ కోసం వండుతున్నాను అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ప్రాన్స్ క్లీన్ చేస్తున్నా. ఇందాక చూపించాను కదా మటన్ ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసి ఆ ప్రాన్స్ క్లీన్ చేస్తాను. నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇది ప్రాన్స్ తీయడానికి ఇట్లా ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చింది కదా చిన్నది, మనది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మార్కెట్లో, అంటే స్టీల్ షాప్స్లో, అక్కడ మన అమెజాన్లో దాంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను తెప్పించలేదు. అసలు అది పని చేస్తుందా చెయ్యదా, అంటే దాన్ని పట్టి లాగితే ఇలా ఫోటోగ్రాఫ్లో అంటే ఫొటోస్లో చూపిస్తారు కదా ఇలా లాగగానే వచ్చేస్తుందని, నిజంగా అలా వస్తుందా లేకపోతే అది పని చేస్తుందా, వేస్ట్ మళ్ళీ మనమే చేతితో చేసుకోవాలా? నేను ఎందుకు యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మన వాళ్ళు. ఎవరైనా ఈ ప్రాన్స్ ఇలా తీయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ నిజంగా పని చేస్తుందా, మనకి పని చేయదా ఒకసారి చెప్తా. ఓకే అనుకుంటే నేను కూడా ట్రై చేస్తాను, ఎందుకంటే నేను ట్రై చేయలేదు. నాకేంటంటే పని చేయదేమో, అది ఎంతైనా మన హ్యాండ్తో క్లీన్ చేస్తే బెటర్ కదా అనే ఫీలింగ్. సో చెప్పండి నా కామెంట్స్లో. టు ఆల్ ద లేడీస్ దే, ఈవెన్ మెన్స్ హు డూ ఇట్, పెద్ద పని. ఎస్ ఫ్రెండ్స్, నా వంట ఇక్కడదక్కడ అయిపోయింది. యాక్చువల్గా నాకు తబస్సుంకి కింద డిన్నర్ ఒక గెట్ టుగెదర్ ఉందన్నమాట మా సొసైటీలోనే. సో ఆ టైం అయిపోతుంది, మేము వెళ్ళాలి. ఇంకా మేఘన రాలేదు. యాజ్ యూజువల్ ఆల్వేస్ లేట్ మేఘన నువ్వు. సో నేనైతే వాళ్ళకి ఎక్కడదక్కడ టిఫిన్ కూడా కట్టేసి పెట్టాను, వాళ్ళు వస్తే ఇద్దామని, ఎలాగో తను తినదని. సరే అయితే ఇంకా నేను రెడీ అయిపోతాను, ఎప్పుడు వస్తే అప్పుడు మాట్లాడి ఇంకా కలిసేసి ఇమీడియట్లీ కిందే కాబట్టి లక్కీగా పెద్ద టైం పట్టదు. వాళ్ళు 7 o'clock రమ్మన్నారు, ఇప్పుడు ఆల్రెడీ 6:30 అవుతుంది. సో అట్లీస్ట్ 8 o'clock అయినా కిందికి దిగాలి అని అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతా ఫాస్ట్గా. తను రాలేదు కాబట్టి నేనేం చేయలేదు. సో ఎస్, నేను రెడీ అయిపోతాను. అండ్ దిస్ ఇస్ ఫ్రాలిక్ తబస్సుమ్స్ డ్రెస్. ఈ దుపట్టా నాది, వేరే డ్రెస్ మీద అనమాట, కరెక్ట్గా మ్యాచ్ అయింది. దీనికి యాక్చువల్ దుపట్టా లేదు ఈ డ్రెస్కి, కానీ ఇది అండ్ షల్వార్కి ఇలా ఉందన్నమాట. సో మ్యాచ్ చేయడానికి ఈ దుపట్టా వేసుకున్నా. వైట్ వేసుకుంటే మ్యాచ్ అవ్వట్లా, సో వేరే డ్రెస్ మీద తీసుకుని ఇలా మ్యాచ్ చేసి ఫ్రాలిక్ తబస్సుమ్ డ్రెస్ యాజ్ యూజువల్ నేను వేసేసుకున్నా. నేను రెడీ అయిపోయా, మేఘన కూడా ఆన్ ది వే. సో ఎనీ టైమ్ షీ విల్ ఆల్సో రీచ్. అండ్ ఫ్రాలిక్ తబస్సుమ్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, హాయ్ చాందీ అని ఎందుకు అంత డీప్ గా నా ఐస్ లో చూసారో ఇది ఇప్పుడు అర్థమైంది. నెక్ పీస్ వెరీ వెరీ ప్రిటీ. No doubt you always look gorgeous. अरे इसके वजह से 4 साड़ी ये दिखना ना. Thank you Tabassum for a nice gift. I thought today is the right day, so I wore it. It's made specially for you. Thank you. బాగున్నానా? చాలా బాగున్నారు. Thank you. పొట్టి మెడలదే బాగుందా? నేను బాగాలేదు. మీరే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సమీరా. మీ వల్ల మెడలో ఉన్న పీస్ కే అందం వచ్చింది. థ్యాంక్ యూ. చీర బాగుందా? 21 years. నా ఫస్ట్. Wow. You came for that Varalakshmi Vratam. I wore this saree. Super. देखो 21 years నుంచి వస్తుందండి నా వరలక్ష్మి వ్రతం. అంత ముందు నుంచి పరిచయం. అవును, ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి వచ్చినప్పుడు కుంకుమ భరణి తీసుకొచ్చింది. ఈ రోజుకి ఆ కుంకుమ భరణి ఓవరాక్షన్ చేసి మాట్లాడతాను నేను, బికాస్ మేము చాలా అంటే చాలా హెల్త్ కాన్షియస్. ఎప్పుడైనా సరే ఎవరైనా మా ఇంటికి రావాలంటే ఏం తీసుకురావాలరా మొర్రో అని తల పట్టుకుంటుంటారు. అలాంటిది మా సీరియస్లీ నేను కూడా చాక్లెట్స్ కొన్నాం అనుకోని సమీరా చాక్లెట్స్ ఒప్పుకోదు, సనా చాక్లెట్స్ ఒప్పుకోదు అని ఇవైతే కరెక్ట్ అనుకోండి. చాలా మంది మాలాగా ఉన్నారు, లేకపోయినా మమ్మల్ని చూసిన తర్వాత మాలాగా తయారైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మన ఎన్ఎం ఫుడ్ చేశారు కోకోనట్ బిస్కెట్స్ అండ్ రాగి మురుకులు. ఒకటి స్వీట్ అయితే మరో సేవరి. ఇంకో మా అమాన్ లాంటి వాళ్ళు హెల్త్ కాన్షియస్ నాలాగా బాలింతల కోసం, బాలింతరాల కోసం డ్రై ఫ్రూట్ లడ్డూలు చాలా బాగా వచ్చింది. అదే నాకు మీనింగ్. తర్వాత మద్దగారు లాంటి వాళ్ళు ఎవరైతే అన్నం తిన్నాక ఒక ఫీలింగ్ తో వద్దు షుగర్ ఉంది అనుకున్న వాళ్ళకి బెల్లం సున్నుండలు. ఇప్పుడు ఇది వచ్చేసి ఎన్ఎం ఫుడ్స్ లో దొరకదు అనమాట.
ఇది ఒట్టి నా కూతురు కోసం. ఇది నా కూతురు కోసం చాలా స్పెషల్. ఎస్ పులిహార అస్సలు దొరకదు. కాదు, మీరు ఎన్ఎఫ్ ఫ్రూట్స్ లో దీని పులిహార మిక్స్ చేస్తా స్టార్ట్ చేయండి. చేస్తా చాలా ఉన్నాయి, చేస్తా. సో పులిహార అందరు తినండి, మంచిగా వేడిగా చేశాను. కార్లో ఏసీ లేదు కదా, చల్లగా అయిపోయింది. నా ఇష్టమే. గొడవ కలవడానికి వచ్చిన వాళ్ళు ఇలా ఎలా గొడవ పడుతున్నారు చూడండి. ఇలాగే గొడవ పడతాం, ఇలాగే మాట్లాడతాం. మనం ఎప్పుడైనా గొడవ పడ్డామా నేర్చి ఇలాగే అంటే ఒక్కసారి వద్దు, ఏం అవసరం లేదు. ఎందుకు ఊరికే వద్దు, ఏం అవసరం లేదు. ఏం పడదాం వద్దు, నేను నా ప్రోడక్ట్స్ చెప్పు అంతే, కానీ ఇవన్నీ ఎందుకు నీకు? దౌర్జన్యం గెస్ట్ లా వచ్చి బెదిరించి దౌర్జన్యం చేసుకో. ఎవరినమ్మా గెస్ట్ అంటున్నావు? నువ్వు నిన్నదాకా మొన్న వచ్చావు. గెస్ట్ లా వచ్చి ఎవరినమ్మా గెస్ట్ అంటున్నావు? చెప్పు నువ్వు. ఎలా అంటావు? గొడవ పెట్టుకోవాలనుకుంది ఒక్కసారి. లేదు లేదు, నువ్వు చెప్పు. నీకు ఎన్ని వచ్చి ఎన్ని ఇయర్స్? నువ్వు ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి? నేను వచ్చి జస్ట్ 5.5 years. మరి నేను 25 years నుంచి కూర్చున్నాను ఇక్కడ. వీడియో థింగ్స్ నాన్ సెన్స్. దౌర్జన్యం అండి, ఇలానే దౌర్జన్యం. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను ఫస్ట్ సమీరా ఫస్ట్? మీరు ఎందుకు ఇట్లా రొమాంటిక్ వేలో మాట్లాడతా? అయితే నేను కొన్ని అయ్యో ఎందుకంటే వెనకాల రాజుగుడు ఉన్నట్టు. నిజంగా అప్పుడప్పుడు నా దోస్తమనే సచ్చి బోల్. ఫస్ట్ మీరే, ఫస్ట్ ఫస్ట్ బాద్ మే సమీరా, సెకండ్ రాజ్, లేదు నంబర్లు ఉన్నాయి మనకి. అడ్జస్ట్ అయిపోదాం, మనం అట్లా ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. సమీరానే ఎక్కువ చూసుకోవాలండి. నాదేంటి, నేను వేరే ఇంట్లో ఉంటాను, అప్పుడప్పుడు వస్తాను చుట్టం చూపుగా. మీరు చుట్టం చూపుగా వచ్చినా పొద్దున్న లేస్తే కాకపోతే మ్యాగీ, ఏమైనా ప్రాబ్లం వస్తే మ్యాగీ. దానికి ఏం ప్రాబ్లం వస్తుంది? నాకే వస్తే నాకు దాని అవసరం ఉంది. పొద్దున్న దగ్గర నుంచి తుమ్మినా తగ్గినా దానికి చెప్పాలి. ఏం ప్రాబ్లం వస్తుంది అంటారా? సాక్షాత్ ప్రాబ్లమే ప్రాబ్లం. नहीं रे, तू नहीं है प्रॉब्लम. ये सुनना है बोल के, ये सुनने के वास्ते चलाना. थैंक यू. इतना కూడా ఉందా? ఇట్లనే ఉంటుంది మనతో. హిట్ మీ आप मुझे अम्मा चांदनी. इसलिए चांदनी इतनी खामोश हो गई. तू पहले से ही खामोश है और खामोश हो गई. अच्छा देखना साइड में ऐसा कैसा आपका अच्छा नहीं खा रहा? मैगी जी ओपन करो. चलो अपन घर जाएंगे, ये अपन घर जाएंगे. आप बराबर से खा रहे नहीं, सना का खाना पसंद नहीं आ रहा. बोल अच्छा नहीं है खाना, नहीं अच्छा नहीं है. देख ये सब मेरा हेल्दी फूड है. वो सब नहीं चलता रे हेल्दी फूड. डैडी पुलिहारा खाते. हाँ फेवरेट है तेरी. अच्छा थैंक यू. हाँ अब कैसा है तबीयत? कब आते हमारे पास? సమీరా అండ్ మేఘన చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. ఆ మధ్యలో సమీరా ఏదో చెప్పిందనమాట. ఆ మాట వినగానే నాకు కొంచెం గుండెల్లో నొప్పి స్టార్ట్ అయింది. ఇలాంటి షాక్స్ ఇస్తుంటే గుండెల్లో నొప్పి అనకండి అని మీరు అంటారు, కానీ ఆ పిల్లేమో ఇలాంటి గుండె నొప్పి మాటలే మాట్లాడుతుంది. ఏంటో తన నోటి నుంచి వినండి. 4 years younger. అంతే. ఓ ఏజ్ గురించి మీరు మరీ ఓవర్గా మాట్లాడుకుంటారు. 12 అంట, ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంతే అంతే. నేను ఇంకా పుట్టలేదు. పుట్టకుండానే మాట్లాడుతున్నావా నువ్వు? హార్ట్ ఎలా ఉందా? ఆటలో అంత యంగా. అమ్మో 11-12 అంటే నేను ఇంకా పుట్టలేదు. ఇంతకీ సమీర ఏం చెప్పబోతున్నావు? సో బేసిక్ గా మా నీలి మేఘాలలో కాదు, సారీ నీలి మేఘాలలో యూట్యూబ్ ఛానల్ మన ఎన్ఎం ఫుడ్స్, మన ఎన్ఎం ఫుడ్స్ నాలాంటి ఏంటి, నేను వంట మంచిగా చేస్తా అది కాదు, కానీ కొంతమంది కోసం కాదు, అత్తగారు లాంటి వాళ్ళు కూడా కాదు, వరల్డ్ వైడ్ ఉన్న బిజీ మనుషుల కోసం.
చాలా విషయాలు చేయడానికి టైం సరిపోక అబ్బా ఇవాళ ఏం వండుకుంటాంలే స్విగ్గీ చేసేసుకుందాం అని ఫీలింగ్ వచ్చే అలాంటి వాళ్ళ కోసం అమ్మ చేతి వంట, ఇంట్లో వండుకునే వంట. నన్ను పెట్టుకోండి మీరు ప్రమోషన్స్ చేయించుకోండి, బ్రాండ్ అంబాసిడర్ మార్చేద్దాం. ఆయన మొహమే ఒట్టి ఆయన మళ్ళీ ఆయన ఒట్టి ఆయన మొహం ఇస్తున్నారు. నేను నా వాక్యం కూడా ఇస్తాను. డోసేజ్ ఎక్కువైపోయింది. రాజ్, we are missing you, రాజ్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఈ మధ్య కాలంలో బిజీ, ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుతున్నాం, ఈ మధ్య కాలంలో బిజీగా ఉన్న వాళ్ళ కోసం, అమ్మ చేతి వంట తినాలి అనుకుని కోరుకున్న వాళ్ళ కోసం, అమ్మ చేతి వంట మన చేతితోనే మనం ఎలా వండుకోవాలి అని ఒక ఎపిసోడ్ షూట్ చేస్తూ, ఆ ఎపిసోడ్లోనే ఒక అమేజింగ్ ప్రోడక్ట్ చూపించారు. ఆ ప్రోడక్ట్ ఏంటంటే మటన్ మసాలా. ఆ మెనూ మీరు చెప్పండి. మటన్ మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, ఫిష్ మసాలా పౌడర్. సో ఇది మన ఏంటంటే అవి కాక బీట్రూట్, తర్వాత ఫినిష్ చేయాలి. సో ఈ మసాలా పౌడర్లు ఇది ఏంటంటే మనం ఉట్టి అనియన్స్ అండ్ టొమాటోస్ చాప్ చేసుకుని దాన్ని మంచిగా ఆ పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అంతే. మిగతా అన్ని ఖస్ఖస్, కాజు, అన్ని మసాలాలు ఈ చికెన్ మసాలాలో గానీ మటన్ మసాలాలో గానీ ఏదైతే దానికి అవసరం ఉందో అవన్నీ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్నాయన్నమాట. మసాలాలు ఎంత ఇందాక మెజర్మెంట్, ½ కిలో చికెన్ కి 3 స్పూన్లు మసాలాలు వేసుకొని పెట్టేస్తే కుక్ అయిపోద్ది. సో ఇది మా అత్తగారికి మ్యాగీ చెప్తున్నారు, కర్రీరే అట్లా అట్లా అని చెప్పుకుంటున్నారు. అయితే నేను భేజ్తి నీకు కూడా పంపిస్తాను, నువ్వు ట్రై చేసి చూడు, చెప్పు నాకు ఎలా ఉందో అని అట్లా అట్లా చెప్తున్నారు. అన్నా మీరు ఎప్పుడు పంపిస్తాను నాకు చెప్పండి, ఆ రోజు నేను వండి పెట్టి మా అత్తగారికి తినిపిస్తాను. ఆ మాటకి హార్ట్ అటాక్ వచ్చింది. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, నువ్వు ఎప్పుడైతే వండుతావు కదా మీ అత్తగారి రియాక్షన్ నాకు నువ్వు పంపించాలి తప్పకుండా. నీకు ఇంకా నమ్మకం ఉందా వండుతుందని? నేనెందుకు నేను వండుతా, కాకపోతే 16 years కొంచెం కష్టంగా ఉంది. పైకి వీళ్ళ దగ్గరకు వస్తా. సమీరా చేసి నీకు పెట్టి నేను నీలి మేఘాలలో ఏంటి అది అంటే ఎన్ఎం అంటే ఏమనుకుంటారు, నీలి మేఘాలలో ఫుడ్స్ అది. అవును, పెద్దగా ఎందుకు పలకడం, చిన్నగా పెట్టాం. మీరేంటి ఏంటి లేదు నేను చెప్తున్నా, ఒక్క నిమిషం డిస్టర్బ్ చేయదు, బ్రేక్ చేయదు. అంటే ఆ 16 years అక్కడ ఎక్కువైంది, అందుకే స్టక్ అయిపోయి అక్కడే. స్వీట్ 16 కదా, చాలా స్వీట్ గా ఉంది. అయితే కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, అవ్వలేదా అసలు మెయిన్ మ్యాటర్ ఇప్పుడే. నేను స్టార్ట్ చేస్తే ఆగదు, వండను 2 episodes కంటెంట్ వస్తుంది నాతో మాట్లాడిస్తే, అంతే. సేమ్ మీ రాజేష్ లాగానే నేను కూడా కాపీ పేస్ట్ మిత్రం రాజేస్తే నో అంటే ఏదో అన్నారు 2978 అలా తెలిసిపోతేమో నా పాస్వర్డ్ ఓకే. ఎడిటర్ గారు నంబర్ తీసేయండి. अम्मा काईकुरे इतना हंसा रही मेरे को. नहीं वो इंस्टाग्राम पे चले गया. चच्चर कुड्डा. हाय डार्लिंग. అమ్మా యా సో ఎక్కడున్నా మనం స్టార్ట్ చేస్తే చికెన్ లో ఉన్నాం. చికెన్ లో లేము, దాటేసామా? దాటాంగా. దీనికి ముందు చాలా జరగాలండి, అవి చూడాలంటే వాళ్ళ ఛానల్ చూడండి. సరే కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఓకే సో ఇప్పుడు నేను మీరా వంట పెడుతుందా అది నేను తింటాను నాకుందా అనే మా అత్తగారికి దానికోసం మ్యాగీజీ మా ఇంటికి ఈ బిల్డప్ కి మీరు క్వైట్ గా వినాలి. ఓకే మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ టేక్ 2. ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటి? టేక్ 2. ఓకే ఇస్ నో ఇంటర్ఫియరెన్స్. సరే సరే స్మార్ట్. సో మీరానా వండడమా అది నేను తింటామా అది జరుగుతుందా అని అనుకునే మా అత్తగారి కోసమైనా మీరు సేఫ్టీకి 2 ప్యాకెట్లు పంపించినంటే ఒకటి బాగా రాకపోతే మళ్ళీ ట్రై చేద్దాం. అప్పటి వాసన పోవాలి కదా, పోలేదని
అనుకోండి బై ఛాన్స్ బాగోదు కదా, తినిపించలేము. వీడియో అంటే వాళ్ళకి కనిపించదు, కానీ మా అత్తగారు మొహం కనిపించేది. నేను పని చేస్తా సమీరా, మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఒక వీడియో చేసి నీకు ఇస్తాను, వాట్సాప్ లో పంపిస్తాను. బెస్ట్. ఇదంతా ఇది మనం ఎడిటర్ గారు బోత్ ఎడిటర్స్ కట్టెడ్ ఇది మన సీక్రెట్. నేను నీకు పంపిస్తా వాట్సాప్ లో, నువ్వు అది వాట్సాప్ ఫాలో అయిపోతే సరిపోతుంది కదా. ఓకే, సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఎందుకంటే నేను ఇంత జాగ్రత్త తీసుకునేది నీ గురించి, ఎన్ఎం ఫుడ్స్ గురించా, మీ ఫ్రెండ్ గురించా? సరే మళ్ళీ టేక్ 3 ఇది ప్రమోషన్, ఇది హైర్ చేస్తున్నారు కదా. అంతే కదా. ఇదిగోండి ఇప్పుడు ఎన్ఎం ఫుడ్స్ లో మీరు చూస్తున్న లోగోలు గానీ, ఆ ప్రమోషన్ కి చూస్తున్న మొహాలు గానీ కొద్ది రోజులే, ఆ తర్వాత మారిపోయి నువ్వు వచ్చేస్తున్నావు. అంతే కదా. అంతే అమ్మా, నీ ఉద్యోగం పోయేటట్టుంది. we have to pay her from next onwards. ఇంకా I cannot say we paid no అని మా ఆయన. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఇంకా అవ్వలేదా? ఇప్పుడు అయిపోద్దండి. సో ఈసారి వండినప్పుడు వీడియో రికార్డ్ చేసి మన యూట్యూబ్ లో పెట్టి మా అత్తగారి రియాక్షన్ రికార్డ్ చేసి అప్పుడు ఎన్ఎం ఫుడ్స్ ఏంటి, సమీరా ఏంటి, ఎన్ఎం ఫుడ్స్ కొలాబ్ సమీరా ఎలా ఉంటుందో అందరికి చూపిద్దాం. అంతే మోలి. నిజంగానే ఈ ఎపిసోడ్ ఒక గంట వచ్చినట్టుంది. నా పిల్లలకి బెట్ అయిపోతుంది, నేను వెళ్తున్నా. మళ్ళీ ఇంకొక చెప్పాలి, ఐఎమ్ బ్యాక్ టు 16 years guys, all good. अम्मा वो उधर से कैसे देख रहे मेरे पारा? नो प्रॉब्लम. कोई बोल रही है क्या बोल रहे? अब एक बॉक्स है देखो वैसा वाला. अच्छा ये क्या करना? ये बंद कर लो. ఫైనల్ గా మా డిన్నర్ అంతా అయిపోయి మేము ఇంటికి వచ్చాము. మా కోడలి పిల్ల ఇప్పుడు తింటుంది, పిల్లల్ని పడుకోబెట్టి. నేను అడుగుతూ ఉన్నారు అందరూ ఎలా ఉంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ ఆస్కింగ్. అంటే ఎవరైతే ఆ ఫంక్షన్ లో ఉన్నారో వాళ్ళకి అడిగినందుకు. అండ్ ఆల్రెడీ మా అత్తగారు వీడియో లాంగ్ అయినా ఫీల్ అవుతున్నారు, మళ్ళీ తీసుకొచ్చి నా మొహాన్ని పెట్టారు. అందుకంటే తిప్పేసా మాట్లాడితే ఇంకా ఆగదు, మళ్ళీ స్టార్ట్ చేస్తే A to Z వరకు మెల్లిగా మాట్లాడుతుంది. సో అదండి విషయం. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తా. ఐ హోప్ నా బ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతున్నాయి. మా ఫన్ఫుల్ హంగామా మూమెంట్స్ కూడా మీకు నచ్చుంటాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.